హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం నిన్న భగవద్గీత గురించి టూకీగా కొంచెం చెప్పుకున్నాం కదా. ఆ భగవద్గీత నేర్చుకోవటానికి లర్న్ గీత అనే ఒక ఇది ఉంది. దాంట్లో నేర్చుకోవచ్చు అనమాట. మనకి ఇష్టం వచ్చిన టైం, మనకు కుదిరిన టైంని మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలకైనా సరే సపరేట్గా చిన్నపిల్లలకి సపరేట్గా టైమింగ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి టైమింగ్స్ ఉన్నాయి. మన ఇష్టం, మనకి ఏ టైము వీలుగా ఉంటుందో ఆ టైంలో మనం నేర్చుకోవచ్చు అనమాట. నేను నేర్చుకుంటున్నాను, అట్లాగే మీరు ఎవరికైనా ఇష్టం ఉంటే, నేర్చుకోవాలనే అభిరుచి ఉంటే నేర్చుకోండి, సరేనా? మరి ఇవాళ మనం రామాయణం గురించి కూడా అలాగే టూకీగా కొంచెం చెప్పుకుందాం, సరేనా? మరి ఇదేంటంటే, ఈ రామాయణం భారతదేశాన్ని పరిపాలించిన సూర్యవంశ రాజుల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారనమాట. అందులో హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘురాజు, ఇట్లా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారనమాట. ఈ రఘు పేరులోంచే రఘువంశము అనేది వచ్చిందనమాట. ఈ వంశములో పేరు ప్రతిష్టలు బాగా వచ్చింది దశరథ మహారాజుకు అనమాట. ఈ దశరథ మహారాజు అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ అయోధ్య ఎక్కడుందంటే సరియూ నది ఒడ్డున ఉంది. ఈ దశరథ మహారాజుకి 3 భార్యలు ఉన్నారనమాట. ఆ 3 భార్యల పేర్లేంటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి అనమాట. వీళ్ళు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఆ ప్రజలు దశరథ మహారాజు పాలనలో చాలా సంతోషంగా ఉన్నారన్నమాట ప్రజలంతా. దశరథ మహారాజు చాలా పెద్దవాడైపోయాడు, కానీ అతనికి పాపం సంతాన యోగం లేదనమాట. అంటే సంతానం ఎవ్వరూ లేరు, అతనికి ఎవరు పిల్లలు పుట్టలేదనమాట. దశరథ మహారాజు అనుకుంటాడు, అయ్యో ఈ వంశము నాతోనే ఆఖరేమో ఎట్లాగా అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. ఎంతో మంది పండితుల్ని సంప్రదిస్తాడు, ఎంతో మందిని అడుగుతాడనమాట. అలా అడగ కొంతమంది చెప్తారు, అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తారు. ఇంకొంతమంది ఏమో పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇస్తారనమాట. అప్పుడు ఈ పెద్దలు చెప్పినట్లుగా ఈ దశరథ మహారాజు ఏం చేస్తాడు, ఈ 2 యాగాలు చేస్తాడనమాట. యాగం అయిపోయిన తర్వాత చివరి రోజున ఆ యాగంలోంచి యజ్ఞపురుషుడు వచ్చి, ఈ పుత్రకామేష్టి యాగం చేస్తాడు కదా ఈయన, ఆ యాగం చివరిలో అనమాట ఈ యజ్ఞపురుషుడు వచ్చి దశరథ మహారాజుకి ఒక పాయసంతో నిండిన ఒక గిన్నెని ఇస్తాడనమాట. నీకు పిల్లలు పుడతారు, ఈ పాయసాన్ని నీ భార్యలకి ఇవ్వు అని చెప్పి ఆ పాయసం గిన్నెని దశరథ మహారాజుకి ఇస్తాడనమాట. ఈ దశరథ మహారాజు ఏం చేస్తారు, ఆ పాయసం గిన్నెని తీసుకెళ్ళి కౌసల్యకిను కైకేయికి చెరిసగం ఇస్తారనమాట. ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దాంట్లోంచి సగం సగం చొప్పున ఈ సుమిత్రకి ఇస్తారనమాట. ఇట్లా కౌసల్య కైకేయులకేమో ఇద్దరికి చెరో ఒక మగపిల్లాడు పుడతారనమాట. సుమిత్రకి 2 మగపిల్లలు పుడతారనమాట. వాళ్ళు చాలా తేజవంతంగా, చాలా అందంగా ఉంటారనమాట ఆ పిల్లలు. ఆ పిల్లల్ని చూసి 3 తల్లులు ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. ఈ వశిష్ఠ మహాముని ఉంటారు కదా, ఆయన ఆ పిల్లల యొక్క నామకరణం ఆయన చేస్తారనమాట. కౌసల్య కుమారుడికేమో రాముడని, కైకేయి కుమారుడికేమో భరతుడు అని, సుమిత్రకి 2 పిల్లలు పుట్టారు కదా, వాళ్ళకేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేర్లు పెడతారనమాట. వాళ్ళు చక్కగా ఎంత సౌఖ్యంగా, అన్ని రాజకుమారులు కదా వాళ్ళు, చక్రవర్తి కుమారులు, ఎన్నో సకల సౌకర్యాలతో చక్కగా అన్ని విద్యల్లోనూ వాళ్ళు ప్రావీణ్యం సంపాదిస్తారనమాట. 4 పిల్లలు కూడా అలా అన్ని విద్యలు నేర్చుకుంటూ పిల్లలు పెరుగుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏం పని చేసినా ఈ తల్లులకి తండ్రికి చాలా ఆనందంగా ఉండేదనమాట. ఈ వశిష్ఠ మహాముని ఉంటాడు కదా, ఆయన ఈ 4 పిల్లలకి ధర్మశాస్త్రాల గురించి, నైతిక శాస్త్రాల గురించి, వాటన్నింటి గురించి కూడా వాళ్ళకి ఆ 4 పిల్లలకి బోధిస్తూ వాళ్ళని విద్యావంతుల్ని చేస్తూ ఉన్నారనమాట. అలా నిరంతరము వాళ్ళు, అంటే ఎప్పుడూ కూడా అలాగా వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ చాలా హాయిగా సంతోషంగా వాళ్ళు కాలం గడుపుతూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారనమాట. అయితే ఈ దశరథ మహారాజుకి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. 24 గంటలు ఆ పిల్లలతోనే గడుపుతూ ఉండేవాడు అనమాట. ఆ పిల్లల్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఆయన ఉండగలిగేవాడు కాదనమాట. ఆ పిల్లలతోనే ఆటలు పాటలు అన్నీ ఆ పిల్లలతోనే 24 గంటలు గడుపుతూ ఉండేవాడు అనమాట.
ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి దశరథ మహారాజు ఏం చేస్తాడు, విశ్వామిత్రుడు మహామునికి ఎదురు వెళ్ళి ఆయనకు అన్ని మర్యాదలు చేసి లోపలికి ఆహ్వానిస్తాడనమాట. ఆహ్వానించిన తర్వాత దశరథ మహారాజు అంటాడు, విశ్వామిత్రుడితో మీరు ఏదైనా సహాయం కోసం వచ్చారా ఏంటి, మీకేం సహాయం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను అంటాడు అనమాట దశరథ మహారాజు. అనేటప్పటికీ విశ్వామిత్రుడు అంటాడు, దశరథ, నేను లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేస్తున్నాను. అయితే ఆ యజ్ఞాన్ని రాక్షసులు భంగం కలిగిస్తున్నారు, వాళ్ళు పాడు చేస్తున్నారు ఆ యజ్ఞాన్ని. అందువల్ల యజ్ఞం చేయటం చాలా అసాధ్యంగా ఉంది. రాక్షసుల్ని చంపేందుకు నీవు నీ కుమారులని పంపించు, రామలక్ష్మణ్ని అని విశ్వామిత్ర మహాముని దశరథ మహారాజుని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ దశరథ మహారాజుకి ఆశ్చర్యము, భయము, ఆందోళన వచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళెక్కడ రాక్షసుని చంపుతారు, వాళ్ళెక్కడ యజ్ఞాన్ని రక్షించగలుగుతారు, వాళ్ళని నేను ఎలాగ పంపించాలి అని చెప్పి లోపల మదన పడిపోతూ ఉంటాడనమాట. అయ్యో వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, ఎట్లాగా పంపించాలి అని చెప్పి ఆలోచించి ఈ దశరథ మహారాజు ఏం చేస్తాడు, విశ్వామిత్ర మహామునితోనూ, అయ్యో స్వామి మహాముని, వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళు రాక్షసులతో యుద్ధం ఏం చేయగలుగుతారు, అసలు ఆ ఊహనే నేను భరించలేకపోతున్నాను, దయచేసి నా మనవి మీరు ఆలకించండి. నా కుమారులకి బదులుగా నేను నా సైన్యంతో వచ్చి, లక్షల మంది సైన్యంతో వచ్చి మీ యజ్ఞాన్ని చక్కగా జరిగేటట్టు నేను చేస్తాను అని చెప్పి ఈ దశరథ మహారాజు అంటాడనమాట. అనేటప్పటికీ దశరథుడి మాటలు వినేటప్పటికీ విశ్వామిత్రుడికి బాగా కోపం వచ్చేసి అంటాడైనా, మహారాజా, అసలు మీ వంశంలో ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఋషులు ఏదైనా అడిగితే ఇచ్చేవారు, అది సంప్రదాయం కూడాను. అటువంటి గొప్ప సంప్రదాయం ఉన్న వంశంలో పుట్టిన వాడివి నువ్వు ఆ సంప్రదాయాన్ని కొనసాగించే శక్తి నీకు లేదా ఏంటి? నీలాంటి పిరికివాడిని, అసమర్థుణ్ణి సహాయం అడగటం నాదే తప్పు అని చెప్పి విశ్వామిత్రుడు కోపంగా దశరథుడి దగ్గర నుంచి వెళ్ళిపోబోతాడనమాట. వెళ్ళిపోబోయేటప్పటికి అప్పుడు ఈ వశిష్ఠ మహాముని ఏం చేస్తాడు, విశ్వామిత్రుడిని ఆపి దశరథుడి దగ్గరికి వచ్చి, మహారాజా, రాముడు అంటే ఎవరనుకుంటున్నావు, అతను సాధారణ బాలుడు కాదు, అతను ఒక గొప్ప కార్యాన్ని చెయ్యటం కోసం ఈ భూమి మీద జన్మించాడు. అతను విశ్వామిత్రుడి లక్ష్యం కూడా లోక కళ్యాణమే. అందుకని మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్న పనిలో మన పిల్లల్ని భాగస్వాముల్ని చెయ్యండి అని చెప్పి సలహా ఇస్తాడనమాట వశిష్ఠ మహాముని. సలహా ఇచ్చేటప్పటికి ఇంకా వశిష్ఠ మహాముని కూడా అలా చెప్పేటప్పటికి ఇంకా దశరథుడు ఏం చేస్తాడు, ఆవేశం తగ్గించుకొని ఇంకా గత్యంతరం లేదు, మన రామలక్ష్మణ్ని విశ్వామిత్రుడితో పాటు పంపించాల్సిందే అని చెప్పి విశ్వామిత్రుడితో పంపిస్తాడనమాట. ఈ రామలక్ష్మణులు ఇద్దరు తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుని విశ్వామిత్రుడితో కలిసి వెళ్తారనమాట. ఆ విశ్వామిత్రుడితో కలిసి కొన్ని యోజనాల దూరము కాలినడకనే ప్రయాణిస్తూ ఒక అడవిలోకి ప్రవేశిస్తారనమాట. ఆ అడవి యొక్క ప్రతి భాగాన్ని, అంత దూరం నడుస్తున్నంతసేపు కూడా విశ్వామిత్రుడు వాళ్ళకి ఆ ప్రాంతాల యొక్క గొప్పతనము వాటి గురించి అన్ని చెప్పుతూ వివరిస్తూ ఉంటాడనమాట. అలాగే ఆయన గొప్ప గొప్ప యుద్ధ తంత్రాలు, ఆయుధాలు ఎలా ప్రయోగించాలి అవన్నీ కూడా ఈ రామలక్ష్మణులు ఇద్దరికీ చెప్పుతూ విశ్వామిత్రుడు వాళ్ళకి ఇంకా 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 జ్ఞానాన్ని వాళ్ళకి కలగజేస్తాడనమాట. అలాగా ఆ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, అలా చెప్పుతూ తన ఆశ్రమం దాకా తీసుకెళ్తాడనమాట. ఆశ్రమంలోకి వెళ్ళబోతుంటే వాళ్ళకి చాలా గట్టిగా కేకలు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయన్నమాట. వినిపించేటప్పటికీ ఈ రామలక్ష్మణులు చుట్టూ చూస్తారు, వాళ్ళకి అసలు ఏమీ కనిపించదు, కానీ కేకలు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు ఈ రామలక్ష్మణుని చూసి, రామ, అది తాటికి అనే ఒక రాక్షసి కేకలు, దాన్ని వెంటనే చంపేసేయి అంటాడనమాట. అనేటప్పటికీ రాముడు అంటాడు, అయ్యో, స్త్రీని చంపకూడదు కదా అని అంటాడు. అనేటప్పటికీ విశ్వామిత్రుడు అంటాడు, రామా, యాగాన్ని రక్షించడానికి స్త్రీని చంపినా తప్పేమీ లేదు అని చెప్పి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, రాముడితోనూ బాణం వేసి తాటకిని చంపేసాయి అని చెప్పి చెప్తాడనమాట.
చెప్పేటప్పటికి రాముడు ఏం చేస్తాడు, బాణం తీసి బాణం ప్రయోగించేటప్పటికి ఆ బాణం అతి వేగంగా చాలా స్పీడ్గా వెళ్ళి తాటకి గుండెల్లో గుచ్చుకునేటప్పటికి ఆ తాటకి గట్టిగా అరుస్తూ కింద పడి చచ్చిపోతుంది అనమాట. అప్పుడు విశ్వామిత్రుడు అమ్మయ్య ఒక రాక్షసి చచ్చిపోయింది అని చెప్పి రాముణ్ణి దీవిస్తాడు. అలాగే విశ్వామిత్రుడు ఆశ్రమంలో యజ్ఞం మొదలవుతుందనమాట. అదే సమయంలో యజ్ఞం మొదలవ్వగానే ఆకాశంలోంచి మాంసము, రక్తము, ఎముకలు కుప్పలు కుప్పలుగా యజ్ఞం నిర్వహిస్తున్న ఆ ప్రాంతంలో పడుతూ ఉంటాయన్నమాట. ఇదంతా రాక్షసులు చేస్తూ ఉంటారనమాట. ఎట్లయినా సరే యజ్ఞాన్ని ఆఫ్ చేయాలి అని. ఆ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, ఇది సుబాహుడు మారీచుడు పనులేను, ఇది వాళ్ళిద్దరూ కూడా రాక్షసులేను. సుబాహుడేమో తాటకి కుమారుడు, తాటకి నువ్వు చంపేశావు కదా, అందుకని వీళ్ళు మళ్ళీ మన మీదకి ఇలాగా ఇవన్నీ వేస్తున్నారు, నువ్వు వాళ్ళని కూడా చంపేసాయి అని చెప్పి రామలక్ష్మణులతో చెప్తాడనమాట విశ్వామిత్రుడు. చెప్పేటప్పటికి రామలక్ష్మణులు ఏం చేస్తారు, ఆకాశం వైపు చూసి తన విల్లు ఎక్కుపెట్టి వరుసగా బాణాలు వదులుతారనమాట. వదిలేటప్పటికి సుబాహుడు ఒక బాణం తగిలి చచ్చిపోతాడు. ఇంకో రెండో అతను మారీచుడు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడు, విపరీతంగా అతనికి బాగా గాయాలు తగులుతాయంట. అతను చనిపోడు. గాయాలు తగిలి ఎక్కడో చాలా దూరంగా దక్షిణం వైపు ఉన్న సముద్రంలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడనమాట ఆ గాయాల మూలంగా. ఈ రామలక్ష్మణులు ఏం చేస్తారు, ఈ యజ్ఞవాటికకి అంటే యజ్ఞం పైన ఆకాశంలోనూ ఈ మిగిలిన రాక్షసులు ఇంకెవరైనా సరే ఈ రక్తము, ఎముకలు, ఈ మాంసం ముక్కలు ఇవన్నీ వేయకుండా ఒక పెద్ద గొడుగులాగా ఈ బాణాలతో నిర్మిస్తారనమాట. నిర్మించి యజ్ఞానికి ఎటువంటి ఆటంకము కలగకుండా వాళ్ళు జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటారనమాట. రాత్రులు తెల్లవార్లు వాళ్ళు కాపలా కాస్తూ ఉంటే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని పూర్తి చేస్తాడనమాట. సరేనా, మరి మనం తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కథ ఇంకా ఉంటుంది, కొంచెం అది టూకీగానే చెప్తాను. రేపు మళ్ళీ ఇంకొంచెం చెప్పుకుందాం. సరేనా, మరి ఇప్పటి వరకు మనం రామలక్ష్మణుడు విశ్వామిత్రుడితో అతని ఆశ్రమానికి రావటము, అతను చేసే లోక కళ్యాణార్థం చేసే యజ్ఞాన్ని కాపాడటము, యజ్ఞము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూస్తారనమాట. అంతవరకు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రేపు ఇంకొంచెం తెలుసుకుందాం. సరేనా, మరి బాయ్ బాయ్, గుడ్ నైట్.